రతన్ టాటా గారి గురించి తెలుసుకునే ముందు వారి కుటుంబ వ్యవస్థ గురించి, వారు ఎదిగిన తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం. 1839 మార్చి 3న నిసర్వంజీ జీవన్భాయ్ టాటా దంపతులకు గుజరాత్లో జన్మించాడు జంషెడ్జీ టాటా. వీరిది మైనారిటీ గ్రూపుకి చెందిన పార్షీల కుటుంబం. జంషెడ్జీ తండ్రి నవ్యస్వంజీ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు వీరిద్దరికీ 1856లో రతన్యా దాదాబాయి టాటా జన్మించారు. ఆయన 1902లో సుజన్యా బ్రీరీ అనే ఒక ఫ్రెంచ్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ 1904లో జహాంగీర్ రతన్జీ దాదాబాయి టాటా జన్మించాడు. షార్ట్కట్లో ఈయన్ని జేఆర్డీ టాటా అంటారు. ఈయన టాటా గ్రూపులకి 4వ చైర్మన్గా పనిచేశారు. ఈయన మన దేశంలో మొట్టమొదటిగా 1936లో ఎయిర్లైన్స్ నడిపారు. మొదటి పైలట్ కూడా ఈయనే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ టాటా ఎయిర్లైన్స్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. తరువాత దాన్ని ఎయిర్లైన్స్గా మార్చారు. ఈయన గురించి పక్కన పెట్టి జంషెడ్జీ టాటా దగ్గరికి వద్దాం. జంషెడ్జీ 21,000 రూపాయల పెట్టుబడితో 1868లో ఒక ట్రేడింగ్ కంపెనీ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక ఆయిల్ మిల్లు, ఒక కాటన్ మిల్లు కొన్నారు. ఆ తర్వాత ఈయనే మొట్టమొదటిగా 1903లో ముంబైలో తాజ్ మహల్ హోటల్ని 1,10,00,000 రూపాయలకు నిర్మించారు. ఈయనకు 1958లో మీరాబాయితో వివాహమైంది. ఈ దంపతులకు 1859లో డొరాబ్జీ టాటా, 1871లో రతన్జీ టాటా అనే 2 కుమారులు జన్మించారు. పెద్ద కొడుకు డొరాబ్జీ టాటాకి స్పోర్ట్స్ మీద తప్ప బిజినెస్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈయన మైసూర్ స్టేట్కి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ హార్మోన్జీ బాబా ఏకైక కూతురు మెహర్బాయితో 1897లో వివాహమైంది. ఇక రెండో కుమారుడు రతన్జీ టాటా. ఈయనకి నవాజ్బాయి గారితో వివాహమైంది. వీరు సుమారు 18 సంవత్సరాలు నిరీక్షించారు. అయినా కూడా వీరికి సంతానం కలగలేదు. రతన్జీ టాటా 48 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈయన మరణంతో తన భార్య నవాజ్బాయి గారు తన చిన్నత్త మనముడైనటువంటి 14 సంవత్సరాల వయసున్న తల్లిదండ్రులను పోగొట్టుకున్న నావల్ టాటాని దత్తత తీసుకున్నారు. సోను అనే ఆవిడతో పెళ్లి చేశారు. వీరిద్దరికీ 1937 డిసెంబర్ 28న ఒక కొడుకు పుట్టాడు. అతని తాత అయినటువంటి రతన్జీ టాటాకి గుర్తుగా ఆయన పేరు రతన్ టాటా అని పెట్టారు. ఈయనే మన కథానాయకుడు. రతన్ టాటాకి 7 సంవత్సరాలు, జిమ్మీకి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వీరి తల్లిదండ్రులు విడిపోయారు. వీరు విడిపోవడంతో రతన్ టాటా జిమ్మీని నానమ్మ నవాజ్బాయి పెంచి పెద్ద చేశారు. ఇది టాటా కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ గురించి మీకు సూక్ష్మంగా అర్థం అవ్వాలని కొంచెమే చెప్పాను. మనం రతన్ టాటా గురించి తెలుసుకుందాం. 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించిన రతన్ టాటా గారికి 7 సంవత్సరాలు, ఆయన తమ్ముడు జిమ్మీకి 5 సంవత్సరాల బాల్యంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో నానమ్మ నవాజీ ఏ లోటు లేకుండా పెంచింది. కానీ తల్లిదండ్రులు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకడంతో రతన్ టాటాకి తన తమ్ముడు జిమ్మీ టాటాకి తీరని లోటుగానే ఉండేది. రతన్ టాటా స్కూలింగ్ అంతా క్యాథడ్రల్ అండ్ జోన్ కెనాన్ స్కూల్లో సాగింది. పై చదువుల కోసం రతన్ టాటా గారు అమెరికా వెళ్ళి అక్కడ కార్నల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన గ్రాడ్యుయేట్ అవ్వగానే ఐబిఎంలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అక్కడ ఆయన ప్రతిభను మెచ్చి ఐబిఎం కంపెనీ అతనికి ఉద్యోగం కూడా ఇచ్చింది. అయితే రతన్ టాటా చిన్నాన్న 4వ చైర్మన్ జేఆర్డీ టాటా గారు ఇండియా వచ్చి జంషెడ్పూర్లో ఉన్న టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేయమన్నారు. ఆయన పిలుపు మేరకు 1962లో జంషెడ్పూర్ స్టీల్ కంపెనీలో ఒక సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగిగా చేరారు. అక్కడ 3 సంవత్సరాలు పనిచేశాక జేఆర్డీ టాటా గారు టాటా గ్రూప్లో ఉన్న అన్ని కంపెనీల స్థితిగతుల గురించి తెలుసుకోమని చెప్పారు. ఆ సమయంలో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ 40% నష్టాలు, 2% మార్కెట్ వాటాతో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉండేది. 1971లో డైరెక్టర్ ఇన్ఛార్జిగా దాని బాధ్యతలు రతన్ టాటా గారికి అప్పచెప్పారు. ఆ కంపెనీ గురించి తెలుసుకొని 3 సంవత్సరాల్లో అంటే 1975 నాటికి దాని మార్కెట్ వాటాని 2% నుండి 25%, 40% ఉన్న నష్టాన్ని 2% నష్టానికి తీసుకొని వచ్చారు. అయితే ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రవేశపెట్టడంతో దేశమంతా లాక్డౌన్ విధించారు. మళ్ళీ ఆ కంపెనీ నష్టాల్లోకి వచ్చింది. ఎమర్జెన్సీ అయిపోయాక రతన్ టాటా దాన్ని మళ్ళీ లాభాల బాట పట్టించారు. ఆయన పనితీరు నచ్చిన జేఆర్డీ టాటా గారు 1981లో డైరెక్టర్ ఆఫ్ టాటా గ్రూప్ ఇండస్ట్రీస్గా బాధ్యతలు అప్పచెప్పారు.
తన బాధ్యతలు బాగానే నిర్వర్తించిన 1986లో ఎంప్రెస్ మిల్స్ కష్టకాలంలో ఉండేది. దాన్ని ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా లాభాల్లోకి తేలేకపోయారు. అప్పుడు దాన్ని మహారాష్ట్ర స్టేట్ టెక్స్టైల్ వారు కొనుక్కున్నారు. దీన్ని అమ్మకూడదని ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. ఇది రతన్ టాటా జీవితంలో ఎదురైన చేదు అనుభవం. అలా 5 సంవత్సరాలు గడిచాక 1991లో జేఆర్డీ టాటా గారు తన 4వ చైర్మన్కి పదవికి రాజీనామా చేసి ఆ పదవిలో 5వ చైర్మన్గా రతన్ టాటా గారిని కూర్చోబెట్టారు. జేఆర్డీ టాటా గారు మానవతా విలువలను కాపాడుతూ ధనార్జన ఒక్కటే అభివృద్ధికి నిర్వచనం కాదని, దేశ ప్రజలు ఆనందంతో ఉండేలా వ్యాపారం సాగాలని, ఆ విలువలు టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పాటిస్తూనే 400 కోట్ల నికర ఆదాయం నుండి 10,000 కోట్లకు పెంచారు. 10,000 కోట్లు లాభాలతో ఉన్న అతిపెద్ద సామ్రాజ్యాన్ని రతన్ టాటా గారిని వారసుడిగా ప్రకటించి ఆయన చేతిలో పెట్టారు. అవే విలువలు, అదే మానవతా దృక్పథాన్ని పాటించమని చెప్పారు. రతన్ టాటా గారి సుమారు 30 సంవత్సరాలుగా టాటా ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల ఇండస్ట్రీపై మంచి పట్టు సాధించారు. మైనస్లు ప్లస్లు ఆయనకు బాగా తెలుసు. అందుకే అప్పటి వరకు ఫ్యామిలీ బిజినెస్గా ఉన్న టాటా గ్రూప్ ముఖ చిత్రాన్ని అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థగా మార్చాలని నిర్ణయించుకున్నారు. వయసు మళ్ళిన మేనేజర్స్ని, సీనియర్ ఉద్యోగులకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి వారిని తీసేసి వారి స్థానంలో యంగ్ మేనేజర్స్ని ఉద్యోగాలను నియమించారు. ఈ విషయంలో రతన్ టాటా మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆయన అగ్గి మీద గుగ్గిలంగా మారారు. జేఆర్డీ టాటా గారి హయాంలో ఇలాంటివి ఏమీ లేవని, అనవసరంగా రతన్ టాటా ఎక్స్ట్రాలు చేస్తున్నాడని కూడా చాలామంది విమర్శించారు. కానీ ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఇదే చాలామందిలో అనుమానం రేకెత్తించింది. అయినా కూడా రతన్ టాటా తన పని తాను చేసుకొని వెళ్ళిపోయారు. 2005లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పబ్లిష్ ఇష్యూకి వెళ్ళేలా చేయడంతో అతిపెద్ద ఇండియన్ బేస్డ్ మల్టీనేషనల్ ఐటీ సంస్థగా ఎదిగింది. టాటా మోటార్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యేలా చేశారు. 2007లో ఆంగ్ల డచ్ కంపెనీ అయిన కోరస్ని $11.6 బిలియన్ కొని దాన్ని టాటా స్టీల్ కంపెనీలో విలీనం చేశారు. దాంతో టాటా స్టీల్ కంపెనీ ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టీల్ కంపెనీగా అవతరించింది. 2008లో ఫోర్డ్ కంపెనీకి చెందిన జాగ్వర్ ల్యాండ్ ఓవర్ని 9,300 కోట్లకు కొని వాటిని టాటా మోటార్స్లో విలీనం చేసి లాభాల బాట పట్టించారు. అయితే ఆ కార్ల కంపెనీ కొనడానికి తన ప్రతిష్టతో పాటు ఇండియా ప్రతిష్ట కూడా ఇనుమడింప చేయాలని అనుకున్నారు. అది ఎలాగంటే 1998లో రతన్ టాటా గారు ఇండికా కార్ల తయారీ కంపెనీ పెట్టారు. అది కొంచెం ఫెయిల్యూర్ అయింది. దాంతో బాగా నష్టాలు వచ్చాయి. ఆ కంపెనీని అమ్మేయాలని చాలామంది చెప్పడంతో రతన్ టాటా గారు కూడా ఒప్పుకొని ఆయన తన టీంతో కలిసి అమెరికా వెళ్ళి ఫోర్డ్ కంపెనీ చైర్మన్తో మీటింగ్లో కూర్చున్నారు. ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాని, అతని టీంని అవమానపరిచారు. దాంతో కోపంగా రతన్ టాటా ఆ డీల్ మాట్లాడకుండానే ఇండియా వచ్చేసి టాటా ఇండికా కంపెనీని లాభాల బాట పట్టించారు. అదే సమయంలో ఫోర్డ్కి చెందిన జాగ్వర్ కంపెనీ నష్టాల బాట పట్టాయి. అప్పుడు రతన్ టాటా గారు వాటిని కొంటానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీ చైర్మన్, అతని టీం ముంబై వచ్చి రతన్ టాటా ఆఫీస్లో కూర్చున్నారు. కానీ టాటా వాళ్ళతో ఎంతో మర్యాదగా మాట్లాడి అతిథి మర్యాదలు చేసి 9,300 కోట్లకు కొని వాళ్ళని మర్యాదతోనే పంపించారు. ఇలా చేయడం వలన వాళ్ళకి టాటా గొప్పతనంతో పాటు ఇండియన్ అంటే గౌరవం కూడా పెరుగుతుందనేది టాటా గారి ఉద్దేశం. అన్నింటికీ మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఓ బ్రాండ్ అనే నమ్మకాన్ని ఎప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100కి 100% విజయం సాధించారు రతన్ టాటా. ఒకరోజు రతన్ టాటా కారులో బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడింది. ఆ వర్షంలో ఒక స్కూటర్పై 2 పిల్లలు, భార్యాభర్తలు తడుచుకుంటూ వెళ్ళడం అతను చూశారు. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు కూడా కారు కొనుక్కునేలా ఒక కారు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన ఇంజనీర్లను పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి, కేవలం ₹1,00,000కే కారు మార్కెట్లో అమ్మగలిగేలా డిజైన్ చేయగలమా అని అడిగారు. దానికి వాళ్ళు కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినకుండా ధైర్యంగా ముందడుగు వేశారు. ఈ విషయం తెలిసి చాలామంది నవ్వారు, కొంతమంది హేళన చేశారు. కానీ చివరకు 2008లో రతన్ టాటా దాన్ని సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. అదే నానో కార్. అయితే
కొన్ని కారణాల వలన నానో కారు కొద్దిగా విఫలమైంది. దాంతో ఎన్నో కోట్లు నష్టం వచ్చినా దాని తయారీ మాత్రం ఆపలేదు. కారణం, ఇండియాలో ప్రతి పేదవాడు కారులో తిరగాలని. రతన్ టాటా ఇంగ్లాండ్కి చెందిన టెక్స్టీ కంపెనీని కొని దాన్ని టాటా టీ కంపెనీలో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ అవతరించింది. అంతేకాదు, ఒకప్పుడు ఏ బ్రిటిష్ వారైతే మనల్ని పరిపాలించారో అదే బ్రిటిషర్స్కి ఇప్పుడు తన కింద ఉద్యోగాలు కూడా ఇచ్చారు. అంతేనా, ఇతర దేశాలకు చెందిన 22 పైగా అంతర్జాతీయ కంపెనీలను కొని టాటాలో విలీనం చేసి $100 బిలియన్లు కంపెనీగా మలచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన కింద కొత్త వ్యవస్థలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన గౌరవం రతన్ టాటాకే దక్కింది. 2008లో ఉగ్రవాదులు తాజ్ హోటల్తో కాల్పులు జరిపినప్పుడు హోటల్ సిబ్బంది సైనికులుగా పోరాడి 1500 మంది అతిథులను కాపాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కారణం, టాటాలు ఉద్యోగాలకు ఇచ్చే గౌరవం, తర్ఫీదు, క్రమశిక్షణ అలా ఉంటాయి. ఆ దాడిలో 54 మందిని కాపాడి వీరమరణం పొందిన కెప్టెన్ థామస్ చనిపోయినప్పుడు బోరున ఏడ్చిన రతన్ టాటా మనస్తత్వం ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు. కొంతమంది సిబ్బందిని సపరేట్గా నియమించి అక్కడ జరిగిన దాడిలో ప్రతి బాధితుడు డీటెయిల్స్ కొనుక్కోమన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన క్షతగాత్రులకు ఆయన చేయని సహాయం లేదు. తాజ్ హోటల్ మూతపడిన సమయం అంతా సిబ్బందికి ప్రతి నెల 1వ తారీఖున వారి జీతాలు 10,000 రూపాయల ఎక్స్ట్రా బోనస్తో ప్రతి నెల మనీ ఆర్డర్ చేసిన ఒకే ఒక్క వ్యాపార టైకూన్ రతన్ టాటా. అంతేకాదు, రైల్వే స్టేషన్లో, ఇతర ప్రాంతాల్లో పావుబాజీ అమ్ముకునే వ్యాపారులకు, ఇతర షాపు యజమానులకు సహాయం అందించారు. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా సంకోచం లేకుండా నిర్భయంగా అడగండి అని వేడుకున్న ఉదాత్త దాత రతన్ టాటా. కోల్పోయిన 46 మందికి చెందిన పిల్లలకు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు విద్యా ఖర్చును భరిస్తున్నారు. కోల్పోయిన మరి కొంతమంది కుటుంబాలకు 36 లక్షల నుండి 85 లక్షల పరిహారాన్ని చెల్లించారు. వేరే బెనిఫిట్లు కాక ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన హోటల్ సిబ్బంది చివరిసారిగా అందుకున్న జీతాన్ని ఆ కుటుంబ సభ్యులకు జీవితాంతం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులకు కావలసినవన్నీ సమకూర్చడమే కాకుండా చదువుకునే పిల్లలు ఉంటే వారు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోవడానికి గరిష్ట పరిమితం లేకుండా డబ్బులు అందించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. ఇప్పుడు అవి చేస్తున్నారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఉగ్రదాడిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోయిన అందరినీ ఆదుకున్న అపర కుబేరుడు రతన్ టాటా. ఆదుకోవడం అంటే మీడియాకి ఫోటోలకి ఫోజులు ఇచ్చి చేతులు దులుపుకోవడం, లేకపోతే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. కానీ కన్న కొడుకు కంటే గొప్పగా, సొంత అన్న కంటే ధైర్యంగా, ఇంటి పెద్ద కంటే మంచిగా చూసుకుంటున్నారు. ఆయన తనంతరం కూడా ఇలాగే వారికి ఆర్థిక సహాయం అందేలా వీలునామా రాసిన మంచి వ్యక్తి. వారు ఇంతకుముందు ఏదైనా లోన్లు తీసుకొని ఉంటే వాటన్నిటిని పూర్తిగా రద్దు చేసి కంపెనీ భరించేలా చర్యలు తీసుకున్నారు. దాడిని ప్రత్యక్షంగా చూసి మానసికంగా దెబ్బతిన్న వారిని గుర్తించి వారికి తక్షణమే వైద్యం అందేలా చూశారు. నిజానికి ఆయన చేయాల్సిన దానికంటే 100 రెట్లు ఎక్కువే చేశారని బాధిత కుటుంబాలు చెప్తున్నారు. అంటే ఆయన మానవతా విలువలు ఏ విధంగా పాటిస్తారో వేరే చెప్పనవసరం లేదు. టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో 66% వాటా సమాజ సేవ కార్యక్రమాలకే ఖర్చు పెడుతున్నారు. అలా ఖర్చు పెడుతున్న కంపెనీల్లో ఏకైక కంపెనీ టాటా గ్రూప్ ఒక్కటే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రారంభానికి ముందుగా ఆర్థిక సహాయం చేసింది టాటా గ్రూపే. ఇలాంటి సహాయాలు ఇండియన్ గవర్నమెంట్కి ఆది నుండి చేస్తుంది టాటా గ్రూప్. టాటా అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. అందుకుగాను వాళ్ళు క్యాంపస్లో ఒక భవనానికి టాటా కాలనీ అని గౌరవంగా పేరు పెట్టారు. 2017లో క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ కోసం ఏకంగా 1000 కోట్లు దానం చేసింది. నేడు దేశాన్ని కబలిస్తున్న మహమ్మారి కోరల నుండి రక్షించడానికి 1500 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చిన మనసున్న మహారాజు. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా గురించి చెప్తూనే ఉండాలి. 83 ఏళ్ల రతన్ టాటాజీకి ఫాల్కన్ హెలికాప్టర్లన్నా ఫ్లైట్లన్నా ఇష్టమట. ఆయన 2000 కిలోమీటర్ల వేగంతో నడిచే విమానాలని ఆయన ఇప్పటికీ నడుపుతారు. సూపర్ ఫాస్ట్ కార్లని ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తారు. ఆయన ఎక్కువగా ఓన్ డ్రైవింగ్ చేసుకునే ఆఫీస్కి వెళ్తారు. ఆయన యువత మీద, వాళ్ళ శక్తి మీద
మంచి నమ్మకం ఉంది. అందుకే స్నాప్డీల్, పేటీఎం కార్డ్, జియోమీ ఇలా 45 పైగా స్టార్టప్లలో పెట్టుబడి పెట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు. రతన్ టాటా సేవలు మెచ్చిన ఎన్నో యూనివర్సిటీలు మన దేశం 2008లో పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు అనేక గౌరవప్రదమైన అవార్డులతో సత్కరించింది. టాటా గ్రూప్ గురించి, రతన్ టాటా గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేను ఇప్పటివరకు చెప్పినవి కొన్ని మచ్చుకు మాత్రమే. జేఆర్డీ టాటా 1991 వరకు పనిచేసి రతన్ టాటాని 5వ చైర్మన్గా నియమించారు. రతన్ టాటా 2012 1 సంవత్సరం పాటు చైర్మన్ బాధ్యతలు చేపట్టి టాటా కన్సల్టెన్సీ సర్వీస్కు సీఈఓగా పనిచేస్తున్న నటరాజన్ చంద్రశేఖర్ని 8వ చైర్మన్గా నియమించారు. టాటాలు ఈ దేశ అభివృద్ధిని సాంప్రదాయబద్ధంగానే కోరుకున్నారు. కానీ భారతీయులందరం కూడా ఎంతో గొప్పగా చెప్పుకునే ఆ వ్యక్తి ఈరోజు లేరు. నిన్నటి రోజున ఆ గొప్ప వ్యక్తి తుది శ్వాస విడిచారు. ఈ విషయం చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ ఇదే వాస్తవం.